ఇక వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్ల పైన కేసు పెట్టారు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీలు, నటులు ఉన్నారు. త్వరలోనే నోటీసులు, అరెస్టులు కూడా ఉంటాయంట. అసలు ఇది ఇది ఎంత సిల్లి వ్యవహారం అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అసలు ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటేంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయా, 200 ఉంటాయా, 1000 ఉంటాయా, 2000 ఉంటాయా యాప్స్? అవన్నీ గుర్తించి, ఆ యాప్స్ మొత్తాన్ని గుర్తించి వాటిని ప్లే స్టోర్లో యాపిల్ స్టోర్లో ఎక్కడ కనపడకుండా బ్యాన్ చేసి పడేస్తే అయిపోయాయి కదా. ఊరికే వాళ్ళు ఎవడో ప్రచారం చేసుడు, దాన్ని ప్రమోట్ చేసుడు, పాపం అమాయకులు సచ్చుడు, ఇవన్నీ ఎందుకు? టిక్ టాక్ని బ్యాన్ చేసారు దేశంలో. అది కనపడుతుందా? ఏమైనా ఓపెన్ చేస్తురా? అయితే లేదు కదా. గట్టనే ఈ బెట్టింగ్ యాప్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఫస్ట్ గూగులోడికి, యాప్ స్టోరోడికి నోటీసులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేసి, బాబుగా ఈ బెట్టింగ్ ప్రమోటెడ్ ఏ నేచర్ ఆఫ్ యాప్స్ ఉంటాయో అలాంటి యాప్స్ సిమిలర్గా ఏం వచ్చినా మాకు నోటీస్ చేయండి, మేము అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని అప్లోడ్ చేయండి, అంత లోపల చేయొద్దు అని చెప్పేసి అది ఇస్తే అయిపోయి. ఈ బెట్టింగ్ యాప్స్ని ఎక్కడ మొత్తం దేశంలో రాష్ట్రాలలో బ్యాన్ చేసి పడేస్తే అయిపోతుంది కదా. అవి పెట్టుడెందుకు, వాటిని వీళ్ళు ప్రచారం చేసి ప్రమోట్ చేసేందుకు, దాంట్లో వాళ్ళు చచ్చుడెందుకు, మళ్ళీ కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇది ఒక డ్రామా నడిపించుడెందుకు? ఇవన్నీ దేనికోసం అండి? ఇదంతా ఒక డిఫరెంట్ ఉంటుంది కథ అంతా.